సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం ఆలయమునకు పట్టు వస్త్రాలను దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో వెంకటేష్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను సమర్పించారు। వీరికి ఆలయ అధికారులు శ్రీశైలం చైర్మన్ స్వామి వారి శ్రేష్ఠ వస్త్రం తీర్థ ప్రసాదాలను చక్రపాణి రెడ్డి ఈవో పెద్దిరాజు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం ఏఈఓలు హరిదాసు, స్వాములు మోహన్, కాణిపాకం దేవస్థానం సూపర్వైజర్ కోదండపాణి, శ్రీశైలం శ్రీనివాసులు, రమేష్, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు। పార్టీ ఆవిర్భావం నుండి వైసీపీ పార్టీలో ఉండి పార్టీకి సేవ చేస్తున్న తమపై సొంత పార్టీ నేతలే దాడులు చేయడం బాధకరమని చిత్తూరు నగరం 5వ డివిజన్ ఇన్ఛార్జ్ సరళ ఆవేదన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వారం రోజుల వ్యవధిలోనే తన భర్త టిక్కీ రాయల్ పై వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన అనుచరులు 2 సార్లు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు। పార్టీలో సామాన్య కార్యకర్తగా పార్టీ ఎదుగుదల కోసం తమ కుటుంబం ఎంతో శ్రమించిందని, పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కండువ మోసిన తమపై ఇలాంటి దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు। పార్టీలో ఉన్న వ్యక్తులే దాడి చేయడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు। సామాన్యులకు ఎక్కడా న్యాయం జరిగితే ఆ పార్టీలో వెళ్లడానికి వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి మారనున్నట్లు ఆమె స్పష్టం చేశారు। గల కారణమేమనగా నేను చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ 5th డివిజన్ ఇన్ఛార్జు వైఎస్ఆర్సీపీ పార్టీలో వైఎస్ఆర్సీపీ మొదలైన నాటి నుంచి గెలిచిన నాటి నుంచి జెండా పట్టుకొని వైఎస్ఆర్సీపీ కోసము పోరాడిన నాయకురాలు నేను। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్సీపీ, నా పేరు సరళ అండి, చిత్తూరు ఇన్ఛార్జు, ఈ చిత్తూరు 5th డివిజన్ ఇన్ఛార్జు। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు మంచి చేయడంలో తోడే నిలబడిన నాయకురాలు నేను। ఆ రోజు మాకు రాజకీయంగా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నిలబడి పదవులను ఎదురు చూడకుండా, కార్పొరేషన్ ఎదురు చూడకుండా ప్రజల కోసం నిలబడిన నాయకురాలు నేను। ఆ రోజు నుంచి కష్టపడుతూ ఉంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ వేరే ఒకరి చేతికి పోయిన తర్వాత ఆయన అనుచరులకు తప్ప పార్టీకి మొదటి నుంచి కష్టపడిన పార్టీ నాయకులకు, బలమైన నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మమ్మల్ని అవమానం పాలు, ఎన్ని రకాలుగా అవమానాల పాలు చేస్తూ ఉన్నా పార్టీ కోసం మేము పోరాడుతూనే ఈ 29వ తేదీ వరకు, నిన్నటి వరకు కూడా మేము పోరాడినాము। ఆ రోజు 29వ తేదీ రోజు నా భర్త పెనుమూరికి పోయి ఉంటే మా సొంత పనుల నిమిత్తము ఆటోలో లగేజ్ ఆటోలో పెనుమూరికి పోయినారు। ఒక లగేజ్ దింపేసి చిత్తూరుకి రిటర్న్ అవుతున్న సమయంలో ఉగ్రనాన్పల్లి దగ్గర అతని పేరు దివాకర్ రెడ్డి అనే వ్యక్తి, ఇంకొక 2 అనుచరులు అతన్ని వచ్చి అటాక్ చేసినారు। అటాక్ చేసినప్పుడు ఎందుకు మా పైన అటాక్ చేస్తున్నారు, మీరు ఎవరు, గ్లాస్ ఎందుకు ఇచ్చినారు, అద్దాన్ని ఎందుకు ఇచ్చినారు అని అడిగినప్పుడు 2 చేతులు వెనకాలకి కత్తి పెట్టుకొని పెద్ద బండరాయితో ఆయన పైన కొట్టి, ఆయన దగ్గర స్టిక్ నెత్తి కొట్టి, పొట్టలో పొడిచి, తలపైన కొట్టి అనేక విధాలుగా ఆయన్ని శారీరకంగా కష్టపెట్టినప్పుడు బాగా ఇంజూర్ అయింది। ఇక్కడ ఇంజూర్ అయింది, ఫుల్గా రక్తం కారుతా అంటే ఫస్ట్ చిత్తూరుకు వచ్చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి జాయిన్ అయ్యి నాకు ఇలా అటాక్ అయిందనేసి విజయానంద రెడ్డి గారి వల్ల నాకు అటాక్ అయిందని చెప్పడంతో మేము వచ్చి ఫస్ట్ ఎయిడ్ తీసుకొని మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళాం। మేము మీ పార్టీ వాళ్ళే కదా, మా పైన ఎందుకు అటాక్ చేస్తున్నారని ఆయన అడిగినాం। నేను చేయలేదమ్మా, మేమేం చేయలేదు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఎస్పీ ఆఫీస్కి పంపించి మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయమని చెప్తున్నాం। అంతలోకి మాకు బలం లేదని అది తెలిసింది।
అక్కడ మొత్తం వాళ్ళని లోపలికి పంపించి వాళ్ళని లోపల వేసి మేము ఆ కేసు ఓపెన్ చేసి మేము మా పనికి మేము ఇంటికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత మా తదుపరి మాకు రేషన్ 1వ తేదీ స్టార్ట్ అవ్వాలంటే ఆ రోజు కాకపోయినా ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఈ రెస్ట్లో ఉండమని చెప్పి నేను వేయడం స్టార్ట్ చేసినాను. ఆ రోజంతా వేసినాము. మళ్ళీ నెక్స్ట్ డే 2వ తేదీ కూడా సాయంత్రం వరకు 7:30 వరకు వేస్తూ ఉండగా విజయానంద రెడ్డి మా క్యాన్వాస్కి వచ్చినారు, మా వీధికి వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము పార్టీకి ఏ అపకారం రాకూడదని, మా వల్ల ఏ అవమానం జరగకూడదని మా వంతు మేము ఆయనకి మా వల్ల ఇక్కడ గౌరవాన్ని నమస్కారాలతో చెప్తూ మేము కూర్చొని మళ్ళీ మా పని కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అనుచరులు వచ్చి నా భర్తని అన్న పిలుస్తున్నారు, విజయానంద రెడ్డి అన్న పిలుస్తున్నారు, మీరు రావాల్సిందిగా కోరినారు. సరే మీరు వెళ్ళండి అని చెప్పడంతో ఆయన వచ్చినప్పుడు ఆడుండేవాళ్ళు వీడెక్కడి నుంచి వచ్చినాడు, వీడెక్కడ ఉండేవాడు, వీడెవడు, నువ్వు పురుగులు బట్టి చచ్చిపోతావురా, నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు టీడీపీకి సపోర్ట్ చేస్తాను ఆయన అడిగినాడు. ఈ డివిజన్ ఇన్ఛార్జీలు మేము, వైఎస్ఆర్సీపీ కోసం జెండా మోసిన నాయకులం మేము, కష్టపడిన నాయకులు మేము, ఈ రోజు వరకు కూడా మేము కష్టపడుతున్న నాయకులం మేము. మీరు ఎట్లా చెప్తారంటే ఆ ఏరియా కార్పొరేట్ ఏమి ఆ డివిజన్కి పార్టీ గెలవడానికి సాహసించింది కార్పొరేటరు, ఈయన వల్ల ప్రజలకు గత 7 నెలలుగా అరాచకాలు జరుగుతుందని చెప్పినారు. తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి అరదండాలు విధించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నీరు గట్టువారిపల్లిలోని అయోధ్య నగర్ లో వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలు కాపురం ఉంటున్నారు. వీరికి 4 సంతానం కాగా 2వ కొడుకు శ్రీనివాసులు రెడ్డి ఆస్తి పంపకాల విషయమై గత కొంతకాలంగా తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడన్నాడు. అయోధ్య నగర్ లో అంటున్న తల్లిదండ్రులు వెంకటరమణ లక్ష్మమ్మలను ఆస్తులు వాటాలు పంచాలని నిలదీసి మాట పెరిగి తనకు ఆస్తులు వాటాలు పంచడంలో వివక్ష చూపారని శ్రీనివాసులు విచక్షణ కోల్పోయి దాడి చేసి చితకబాతాడు. వయోవృద్ధులైన తల్లిదండ్రి అని కూడా చూడకుండా ఎదపై తన్నుతూ జుట్టు పట్టి లాగి చేతులతో కొట్టడంతో ఆ వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీసు రంగప్రవేశం చేసి విచారణ అనంతరం నిందితుని అదుపులోకి తీసుకుని శ్రీనివాసులు రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చూడపర్తిలో చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. చిత్తూరు పట్టణంలో 5.95 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చూడ పరిధి చిత్తూరు పట్టణంలోని సంతపేట వద్ద 30 లక్షలతో చిన్నపిల్లలు పార్కుకు కోడిగుంట ఎంఐజీ లేఅవుట్ 5.65 కోట్లతో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఫేజ్ 1 పనులను మంత్రి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ చూడ పార్టీలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఫేజ్ 1 లో చిత్తూరు పట్టణంలో ఇంటి స్థలాలు అందించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా చూడ పార్టీలోని కోడిగుంట ప్రాంతంలో 35 ఎకరాలు సేకరించి అందులో ఉపయుక్తంగా ఉన్న 8.75 ఎకరాలలో 85 ప్లాట్లు ఏర్పాటు చేసి పంచడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, నగర మేయర్ ఆముత, డిప్యూటీ మేయర్లు రాజేష్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, చూడ వైస్ చైర్మన్ విశ్వనాథ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ పార్క్ అభివృద్ధి చెందితే కొంత ఈ ప్రాంతంలో అంతా కూడా విశ్రాంతి తీసుకోవడం, మంచి వాతావరణం క్రియేట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలన్నీ కూడా పేదల కోసం చేశాడు. ఒక పేదరికాన్ని కులబద్ధగా తీసుకొని కులము, మతము లేదా పార్టీలు లేదా మాకు ఓటేసారా లేదా అని ఏది కూడా చూడకుండా పేదల కోసమే పనిచేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వం మళ్ళా తిరిగి వస్తేనే పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ ఫలాలు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అందాయో ఆ విధంగానే అందుతాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 6 నుంచి 10 వరకు భక్తులకు ద్వాదశి జ్యోతిర్లింగాలు అమరనాథ మంచులింగ దర్శన భాగ్యాన్ని ఉచితంగా కల్పించనున్నామని బ్రహ్మ కుమారీస్ సంస్థ ప్రతినిధి వసుధ తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిత్తూరు నగరం సాంబయ్య కండ్రికలోని ఓం శాంతి యోగా భవనంలో ఉదయం 8 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు దర్శన సేవలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జ్యోతి రాజశేఖర్ పాల్గొన్నారు. ఆ పరమేశ్వరుడు ఈ భూపైన అవతరించి మనందరికీ శాంతిని చేకూర్చడానికి ఈ భూపైన అవతరించినారు. వారి గుర్తుగా శివరాత్రి పండుగను మనం అందరం జరుపుకుంటాము.
ఈసారి మహాశివరాత్రి పండుగ సందర్భంగా విశేషంగా బ్రహ్మకుమారీస్ వారు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనము మరియు శ్రీ అమర్నాథ మంచులింగ దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తేదీ 6, 7, 8, 9, 10 మార్చి 2024 పుత్తూరు రోడ్ నందు ఉండేటటువంటి జ్యోతిరెడ్డి నగర్ సాంబయ్య కండిగ దగ్గర బ్రహ్మకుమారీస్ వారి యోగ భవనం నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మదనపల్లికి చెందిన పూజిత చిత్తూరు నగరంలోనే మెట్టూరులో నివాసం ఉంటూ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుకుంటుంది. అయితే పూజితకు ఏ కష్టం వచ్చిందో కానీ ఆత్మహత్య చేసుకుంది. చదువుకుంటుంది పూజిత అనుమానాస్పదంగా మృతి చెందడాన్ని గమనించిన స్థానికులు చిత్తూరు 1వ పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు ఆమె మృతిపై దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పూజిత తల్లిదండ్రులకు మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.